ఏంటంటే ఈ తిరుపతి అంశం తర్వాత నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన కన్సర్న్ మినిస్టర్, ఆయన ఎండోమెంట్ మినిస్టర్గా ఉండి మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తీసుకోవాల్సింది. అయితే దీనికి సీసీటీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారంటున్నారు కొంతమంది, ఇంకా పబ్లిక్ డొమైన్లోకి రాలా. నిన్న ఆయన ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళడానికి కొన్ని నిమిషాల ముందు దుష్ట చతుష్టయం అంటే ఆ ముఖ్య నాయకుల్లో ఒక దుష్ట శక్తి లోపలికి వెళ్ళి, చతుష్టయంలో ఉన్న ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి కొంతమంది ద్వారా లోపల 18 మంది ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి డబ్బుకు సంబంధించిన కవర్లు ఇచ్చి, డబ్బుతో ఉన్న కవర్లు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శించండి, తోలనాడండి, తిట్టండి, ఈ రకంగా చెప్పారు. నర్సులు డాక్టర్లు కూడా మాకు చెప్పారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. అదొకటే కాదు ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది, అసలు పరామర్శకు పోయే విధానం ఎలా ఉండాలి, అది ప్రముఖంగా. రోజా గారు లోపలికి వెళుతున్నప్పుడు నాకైతే అనిపించింది, ఒకసారి కనుక మనం దాన్ని ఒక వారం రోజుల తర్వాత చూస్తే, గుర్తుపెట్టుకోకపోతే ఫస్ట్ టైం చూస్తే, అది హాస్పిటల్కి పరామర్శకు వెళ్తున్నట్టు లేదు. ఓహో వీళ్ళు ఏదో కాల్ఫర్ చేసినట్టున్నారు, ధర్నా ఏదో ఇలాగే విద్యుత్ ఛార్జీల గురించో లేకపోతే వేరే దానికి జై జగన్ అనుకుంటూ, సీఎం జగన్ అనుకుంటూ, లేదంటే ఎన్డీఏ గవర్నమెంట్ డౌన్ అనుకుంటూ, తప్పేం లేదు. కానీ ఎక్కడ చేయాలి, సందర్భం ఏంటి? ఆవిడైతే అసలు పూనకంలో వచ్చినట్టు ఊగిపోతుంది ఏదో హాస్పిటల్ లోపలికి వెళ్ళేటప్పుడు. నువ్వు వచ్చింది పొలిటికల్ ర్యాలీ చేయడానికా, ధర్నా చేయడానికా, లేకపోతే పరామర్శకు వచ్చావా? జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకోవాలంటే రోడ్డు మీద చేసుకోండి. అసలు ఐసీలోకి వెళ్ళిన తీరు చూసారా? క్రౌడ్ చూస్తే ఒక అతనైతే పేషెంట్కి ఉన్నటువంటి ఇది ఉంటుంది కదా, సెలైన్ స్టాండ్ లాగేస్తున్నాడు పక్కకి, అడ్డొచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తుంటే. ఏది ఈయన వెళ్ళిపోయామో వాళ్ళ మొహాల మీదకి వెళ్ళిపోయి పరామర్శిస్తారు. అసలు ఐసీయూలోకి అలా ఎలవ చేసినందుకు అసలు డాక్టర్స్ బుద్ధి ఉండాలి, లేదా పోలీసులకు బుద్ధి ఉండాలి. డాక్టర్స్ ఏం చేస్తారు, ఎంత కంట్రోల్ చేస్తారు? ఐసీలోకి లోపలికి వెళ్ళేటప్పుడు అసలు చెప్పులు వేసుకునేవారు, మాస్క్ కంపల్సరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్. అది బయట వైరస్ ఉందా లేదా దాంతో సంబంధం లేదు. ఇట్స్ ఎ మస్ట్ ఫార్మాలిటీ, మొడాలిటీస్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో. అంతేకాదు కొన్ని చోట్ల మనకి కోట్లు కూడా వేస్తారు, అలా రకమైన సూటు, మెడికల్ సూట్. మన దుమ్ము ధూళి మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాము, దానివల్ల లోపల చాలా సెన్సిటివ్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి చాలామంది రోగులు ఉంటారు, వాళ్ళు వల్నరబుల్ కండిషన్లో ఉంటారండి. ఒక్కటి కూడా ఫాలో అవ్వలేదు, మొత్తం నిండిపోయింది అక్కడ కార్యకర్తలతో. పేషెంట్లు కనపట్ల, అక్కడ వీళ్ళే కనపడుతున్నారు. సార్ గఫూర్ గారు. సురేష్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ గురించి 5 సంవత్సరాలు తిట్టినాం సార్, ఇంకా ఎన్నాళ్ళు తిట్టమంటారు? నేను చెప్పేది ఎంత అన్యాయమా? నేనేమంటాను, ఒకటి ఫెయిల్యూరు, పోలీసులు ఆ రకంగా ఎలా అలౌ చేస్తారు సార్? తప్పు పట్టాలి. అక్కడే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వెంట ఈ గ్యాంగ్ ఇట్లాంటి గ్యాంగే ఉంది, ఆలోచించే గ్యాంగ్ లేదు. అంతా జై 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 జై, డబ్బులు ఇస్తారు, చిందులేస్తారు, అట్లాంటి గ్యాంగ్ మాత్రమే ఉంది. ఇప్పుడు అరాచకమైనటువంటి గ్యాంగ్ ఉంది. ఈ గ్యాంగ్ ను కంట్రోల్ చేస్తున్న బాధ్యత ఎవరిదండి? గవర్నమెంట్ ఫెయిల్యూరు లేకుంటే ఎండోమెంట్ మినిస్టర్ ఫెయిల్యూర్ నేను చెప్పడం లే. నేను చెప్పేది ఏమిటంటే, లోకల్ పోలీస్ ఏం చేస్తున్నారు హాస్పిటల్ దగ్గర? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు, వాళ్ళు లోపల పోయినారు, పరిశీలించినారు, వాళ్ళు పోయినారు. బయట ప్రెస్ మీట్ పెట్టుకోండి, మీరు ఏమన్నా చెప్పుకోండి, వాళ్ళని తిట్టండి, ఇట్లా ఎవరైనా మీ ఇష్టం. బట్ పేషెంట్స్ ఉండే చోటికి పోకుండా ఖచ్చితంగా పోలీసు అవాయిడ్ చేయాలి కదండి. డాక్టర్లు ఏం కొట్లాడలేరు, డాక్టర్లు చెప్తారు, పక్కెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు? వైద్యము ఆ పేషెంట్ నష్టపోతాడు. కాబట్టి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎవరి చేతిలో నడుస్తుందో, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితుంది. ఇప్పుడు డబ్బులు పంచినారు అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే డబ్బులు పంచుతుంటే, మీరు వచ్చినోడు డబ్బులు పంచుతుంటే మీ వాళ్ళు ఏం చేసినారు? ఇప్పుడు కేవలం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అవినీతిని గురించి మాకు తెలిసినా మేము కేసు పెట్టము అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు ఎట్లున్నారో మాకు అర్థమైపోతుంది కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల పోలీసులు కూడా అట్లే ఉన్నారు. ఎందుకు వచ్చిన గొడవలే, ఇంక మళ్ళీ ఈయనే ముఖ్యమంత్రి అవుతాడేమో, మనకు ఎందుకులే అనే ధోరణికి మీరు గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుందో నాకు తెలియదు. ఏమైనప్పటికీ పోయిన ఈ తొక్కిస్లాటకు సంబంధించింది నేను ఇంతకుముందు చాలా ఛానల్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పాను. నేను ఇది మానవ తప్పిదం అండి, మానవ తప్పిదం. ఇదేదో
ఆ అనుకోని సంఘటన ఉపద్రవం వచ్చింది కాదు. కొంచెం జాగ్రత్తలు తీసుకుని నాకు ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ యొక్క స్టేట్ లెవెల్ అధికారితో నేను మాట్లాడినా. ఆ సందర్భంగా ఆయన చెప్పాడు, గేట్లు తెరవడం కంటే ముందు క్రౌడ్ ఎంత ఉంది, కోఆర్డినేషన్ విత్ ది పోలీస్, టీటీడీ వాళ్ళకు పోలీస్ వాళ్ళకు కోఆర్డినేషన్ ఉంటే ఈజీగా కంట్రోల్ చేయొచ్చండి. వాళ్ళు మనుషులు కనుక తక్కువ ఉంటే పోలీసు వాళ్ళు రోప్ తీసుకొని వస్తారు, రోప్ పార్టీ పెట్టేసి వచ్చే భక్తులు రోప్ను నెట్టేసి పోరు, ఎవ్వరు చాలా డిసిప్లిన్గా ఉంటారు. కొంచెం కంట్రోల్ చేస్తే అసలు ఈ ఇన్సిడెంట్ చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అండి, చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి జరిగిపోయింది. టీటీడీ వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరనే ఈఓ అండ్ చైర్మన్ నువ్వు ఏమిటి నువ్వు మాకు చెప్తున్నావా అంటే పోటాపోటీగా తిట్టుకోవడం. అంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ సీన్ అండి. ఎందుకు ఆ కోఆర్డినేషన్ లేకుండా పోతుంది? ఇది ఎవరు చూడాలా? ముఖ్యమంత్రి గారు చూడాలా? ఆనం రామనారాయణ రెడ్డి గారు సీన్లో లేరు. న్యాయంగా అయితే దేవాదాయ శాఖ మంత్రి అది జరిగిన వెంటనే అక్కడ ఉండాలా, ఆయన సీన్లో లేడు. ఆ తర్వాత ఇప్పుడేదో పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, డబ్బులు పంచుతారు తిట్టిస్తారు. మన ఈ రాజకీయాలు ఇవన్నీ మామూలే. నా పాయింట్ ఏమంటే, ఒక ఇన్సిడెంట్ జరిగితే స్పందించాల్సిన పద్ధతిలో స్పందన లేదు, గ్యాప్ ఉంది, కయాస్ ఏర్పడింది చైర్మన్కు ఈవోకు. మరి అట్లాంటి ఈవోని ఎందుకు పెట్టాలండి? లేదు చైర్మన్ను మార్చేసి వేరే వాళ్ళని మీరే కదా నామినేట్ చేసింది, ఎవరో ఎక్కడి నుంచి రాలేదు కదా, మీరు నామినేట్ చేసినారు. ఈవో కూడా మీరే కదా వేసింది, ఎందుకు ఇట్లయితుంది? కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుందో దయచేసి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అడ్మినిస్ట్రేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో పోతుంది. అది కనుక ఇట్లే పోతే గవర్నమెంట్ నడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీరు చెప్పొచ్చు పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల కోట్లు వస్తున్నాయి, ఇవన్నీ మామూలే ఇవి. కానీ ఆచరణలో జనంలో మాత్రం అట్లేదు. తర్వాత మూడవది మా పార్టీగా మేము డిమాండ్ చేసినాం, అయ్యా కనీసం ఆ చనిపోయిన వాళ్ళు కుటుంబాలు దేవుడు దగ్గర మా వాళ్ళు పోయినారు, దేవుడు మాకు సహాయం చేసినాడు, మా కుటుంబాలకు అన్నీ ₹1 కోటి ఇవ్వండి అయ్యా అని. అసలు ఎవరికి పట్టదు అది. కాబట్టి ఏమైనా ఇప్పుడు డబ్బులు ఇచ్చి తిట్టించినారు అనేది నాకేం ఆధారాలు లేవు, ఆయన చెప్తున్నాడు, ఆయన పెద్ద మనిషి. అట్లా ఏదనుంటే ఆధారం ఉంటే కేసులు పెట్టండి. ఇవన్నీ రాజకీయాలు తిట్టించుకోవడం, తిట్లు తినడము. ఇప్పుడు FBI వాడు తిడితేనే మీరు లెక్క పెట్టండి. అట్లా ఇక మామూలు తిట్టే మీకేం సార్, మీ చర్మం మొద్దుబారిపోయింది, మీకు తిట్లేం పనిచేయవు మీకు. కాబట్టి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సంతోషం అండి. టీటీడీ చైర్మన్ నిన్న క్షమాపణ చెప్తున్నాడు. ఏమని? పవన్ కళ్యాణ్ చెప్తే నేను చెప్పాలనా? పవన్ కళ్యాణ్ నేను క్షమాపణ చెప్తే లేచి వస్తారా? చనిపోయినా అరే క్షమాపణ చెప్పడానికి ఇదే పద్ధతి. నమ్రతగా మీరు దేవుని దగ్గరకు వచ్చినారు, మాకు బాధ్యత ఉంది, పొరపాటు జరిగిపోయింది, మిమ్మల్ని అందరిని మన్నించమని కోరుతున్నామని నమ్రతగా చెప్తే ఎంత గౌరవం ఉంటుంది. వినేవాళ్ళు కూడా అయ్యో పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారులే అనుకుంటారు. అది చెప్పమంటే చెప్పాలనా? నేను చెప్తే లేచి వస్తారా? ఈ పద్ధతిలో అంటే ఇది కొంచెం దయచేసి సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అల్లాబాష్ గారు సూక్ష్మంగా వింటారు, పార్టీ ఆఫీస్లో ఉంటారు. మా ఆవేదన ఏదైతుందో మేమేదో తెలుగుదేశం తిట్టడం కోసం చెప్పడంలే, కనీసం వాళ్ళు రివ్యూ చేసుకుంటారని చెప్తున్నాను. రివ్యూ చేసుకుంటే సంతోషం, కాదంటారా మీ ఇష్టం. అల్లాబాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళక ముందు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. యాక్చువల్గా అక్కడ కూడా కొంత రిఫ్ట్ లాగా ఉందంట. అంటే ఆయన లోపల ఉన్నారు, మీరు వెళ్ళటానికి కొద్ది టైం పడుతుందంటే ఈయన కొద్దిగా అహం దెబ్బతిని కాసేపు రోడ్డు మీద నడిచాడంటే ఆ తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న లీడర్ ఇంటికి వెళ్ళారని చెప్పేసి న్యూస్లో పక్కన పెడదాము. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా ఈ కొంత ఈ సైకో ఫ్యాన్సీ మనస్తత్వం అన్న ఫ్యాన్స్ ఉంటారు కదా ఎవరికైనా కానీ, ఆయన కూడా అక్కడ మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని జిందాబాదులు కొట్టుకుంటూ ఇట్లా మాట్లాడుతుంటే ఆయన చాలా కోప్పడ్డాడు. అసలు మనం ఎక్కడున్నాము, సమయం సందర్భం ఏముండదా అని చెప్పేసి తిట్టాడు. అది మనం చూసాం. మరి ఒకటి ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. ఇదేదో తీసిపారేసేది కాదు. ఒక కన్సర్న్ మినిస్టర్గా చెప్పారు ఆయన. దట్టు CCTV ఫుటేజ్ ఉందంటున్నారు. సో అది మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు, ఇంకా పబ్లిక్ డొమైన్లో నేనైతే చూడలేదు. అది CCTV ఫుటేజ్ ఏమన్నా బయట పెట్టండి. రెండోది, లేదంటే డాక్టర్స్ చెప్పాలి, డాక్టర్స్ కూడా మాతో అన్నారంటున్నారు. లేదంటే ఎవరైతే డబ్బులు తీసుకున్నారంటున్నారో వాళ్ళన్నా చెప్పాలి, మాకు ఇలా డబ్బులు ఇచ్చి ఇలా అనమన్నారని చెప్పేసి. అంత ధైర్యం చేస్తారు లేదు నాకు తెలియదు.
వారు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు. ఓకే, పక్కన పెడితే రెండోది ద వే దే ఎంటర్డ్ ఇన్ టు ద హాస్పిటల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఈ కన్సోల్ చేయడానికి. ఆ కన్సోల్ చేసే విధానమా ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ మీ వైపే చూపిస్తుంది. రెండోది వాళ్ళ బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారికి అయినా అంటే అలా మాట్లాడుతున్నప్పుడు ఆ రకంగా తోసుకొస్తున్నప్పుడు 100 మంది లోపలికి క్రౌడ్గా, లేదంటే అరుపులు కేకలు ఉన్నప్పుడు ఆయన వారించట్లా. ఏంటి కాంట్రాస్ట్ అసలు? రెండు మా తర్వాత నిన్న లేట్ ఈవినింగ్ బిఆర్ నాయుడు గారు మాట్లాడిన తీరు. రైట్. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఏదైతే తొక్కిసలాట జరిగిందో అది ముందు చాలా బాధాకరమైన విషయం అండి. ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ విషయం. ఎప్పుడు జరగకూడదు, ఏదో పొరపాటు జరిగింది, ఓకే. దీంట్లో ఒక గౌరవ హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వారు బయలుదేరి ఇక్కడికి హాస్పిటల్ వస్తున్నప్పుడు ముందుగా పోలీసులు అడ్డుకున్నారండి. అడ్డుకుంటే ఒక స్టూడెంట్ లాగా, పోకరి లాగా, ఈ మన మహేష్ బాబు సినిమాలో హెచ్జే సూర్య విలన్ ఉంటారు చూసారా, ఆయన శవాలు ఎక్కడుంటే అక్కడ వెళ్ళేసి నవ్వుకుంటూ ఆనందపడుతూ అదొక ఆనందాన్ని పొందుతూ ఉంటారు అనమాట. ఆ టైప్ లో కేవలం రాజకీయాల పరంగా వాడుకోవడం కోసం మాత్రమే శతగాత్రులకు ఏదో వాళ్ళని పరామర్శించడం కోసమో, లేకపోతే వాళ్ళని ఏదో మంచిగా ఏదైనా సాయం చేద్దాం అని చెప్పి ఈ విధంగా రాకుండా, ఈయన ఏదో స్వయం లబ్ధితో ఆనందం అక్కడ వెళ్ళి నవ్వుతా ఉంటాడు ఆయన. ఆ వ్యక్తి అక్కడ వెళ్ళి నవ్వుతాడు. ఆపకుండా అండి ఒక సామాన్య కార్యకర్త కారెక్కాడు ఫస్ట్ ఆయన. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వ్యవస్థ పనిచేయలేదు కాదు, పోలీసుల వ్యవస్థ. మీరు క్లియర్ ఫుటేజ్ ఉంది, మీరు కావాలంటే మధ్యాహ్నం ఏ ఛానల్ అయినా పెట్టండి, మీకు వస్తుంది. మీకు మధ్యాహ్నం ఫుటేజ్ యూట్యూబ్ లో. పోలీసులు ఆపుకుంటే ఆయన స్వయం కాన్వాయ్ నుంచి దిగేసి ఒక సామాన్య కార్యకర్త చిన్న కారు, బ్లాక్ కలర్ కారు ఉంటే దాంట్లో ఎక్కేసి ఈ హాస్పిటల్కి వచ్చాడు. సరే వచ్చాడు. ఇప్పుడు ఆయన పెళ్లికి వెళ్ళలేదండి. పెళ్లికి వచ్చినప్పుడు గతంలో మనం చూసాం, మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్ గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల టర్మ్ లో ఎన్నో పెళ్లిళ్ళు జరిగినాయి, వెళ్ళారు, హుందాగా వెళ్ళారు, వచ్చారు. ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ నడిస్తే అంత హుటాహుటిన వచ్చి ఏం చేశాడు ఆయన? వారిని అలౌ చేయలేదు. వారిని అలౌ చేయకపోతే ఆయన కాన్వాయ్ లోనే బయట ఉన్నారు. ఎందుకు? బయట పవన్ కళ్యాణ్ గారు బయటికి రావాలి. ఆయన ప్రెస్ మీట్ నడుస్తా ఉంది లోపల. ఆ ప్రెస్ మాట్లాడే దానికి కూడా క్లారిటీ లేదు. బయట ఏంటి అరుపులు అని చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి సరే అని చెప్పి ఆయన బయటకు వస్తా ఉంటే బయట వెళ్ళనీయకుండా వీళ్ళు వచ్చి, ఆ కార్యకర్తలు వచ్చి, వీళ్ళు ఉండి ఈ ఇష్యూని మొత్తం నడుస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ముందుగానే పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందుగానే ముఖ్యమంత్రి గారు వచ్చేసి మాట్లాడి క్షతగాత్రులను పరామర్శించి వాళ్ళకి ఖర్చులు కానీ, వైద్య ఖర్చులు, చనిపోయిన వాళ్ళకి ఇవన్నీ డిక్లరేషన్ ఇచ్చేసి అక్కడే పక్కన ఆఫీస్ లో కూర్చొని వారు డిస్కషన్ చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళకి ఎంత ఇద్దాం, 25 లక్షలు ఇద్దామా, 50 లక్షలు ఇద్దాం అని చెప్పి దాన్ని డిస్కస్ చేస్తా ఉన్నారు. ఆ డిస్కషన్ లో ఉన్నప్పుడు ఇటువైపు లోపల చూస్తే పవన్ కళ్యాణ్ గారు, బయట వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వెయిట్ చేసే బదులు, హాస్పిటల్ బయట వెయిట్ చేసే బదులు కాన్వాయ్ లో, అదేదో ఆయన ఒక 10 నిమిషాలు లేట్ గా వచ్చి ఉంటే అయిపోయేది. అక్కడ పోలీసుల మాట వినకుండా బయటకు వచ్చారు. సరే వచ్చారు, బాగుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే హాస్పిటల్లో ఐసీయూ బయట ఏం చేయాలండి? అసలే పేషెంట్లు ఉన్నారు లోపల. అంటే ఈ యొక్క పేషెంట్సే కాదు, హాస్పిటల్లో చాలా మంది పేషెంట్లు ఉంటారు. అక్కడ ఒక శాంతియుతంగా వచ్చేసి ఏదో మాట్లాడి ఆ లోపల 4 5 మందో వెళ్ళేసి చేయాలండి. ఇప్పుడు ఇదే విషయం మొన్న కూడా చెప్పాను నేను. గతంలో కూడా 1 year బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం, ఎన్నికల ప్రచారంలో 8-9 మంది చనిపోయారు కందుకూరు మీటింగ్ లో. అదే వెహికల్ పైన నేను ఉన్నాను. ఉంటే అక్కడ లోపలికి ఎంతమంది వెళ్ళాం మేము? హాస్పిటల్ 4-5 మంది వెళ్ళాం, అంతే తప్ప మొత్తం గుంపులు పోలా. మా మీటింగ్ లో లక్షలాది మంది ఉన్నారు, ఆ విధంగా పోలా. కానీ ఇక్కడ ఎలా జరిగిందంటే ఒక రౌడీ మూకల్లాగా కార్యకర్తలు వేసుకుని వచ్చేసి జై జగన్ అని చెప్పి నినాదాలు చేసుకుంటూ వచ్చి, చాలా అసహ్యమైన తీరండి ఇది ఇదేమన్నా ఎన్నికల హోరాహోరీ నడుస్తూ ఉందా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళు హుందాతనాన్ని, వాళ్ళ డిగ్నిటీని వాళ్ళే పోగొట్టుకున్నారు. అంతేకాకుండా ఆనం రామనారెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. వారు క్షతగాతులకు కార్యకర్తలు కాదండి, ఎవరైతే తొక్కిస్లాట్ లో దెబ్బలు తిని వైద్యం చేసుకుంటున్నారో వాళ్ళకి డబ్బులు వాళ్ళు ఎంత ఇచ్చారో తెలియదు. వాళ్ళు 50,000 ఇచ్చారా, 1,00,000 ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు అయితే తక్కువ ఉంటే 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఎక్కువ దెబ్బ తగులుంటే 3 లక్షలు ఇవ్వండి, చనిపోయిన వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఇప్పుడే డిక్లేర్ చేస్తామని చెప్పి ఆఫీసులో డిస్కస్ చేస్తూ 10 లక్షలు 50 లక్షల నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఓకే, మీ పార్టీ వచ్చారు, మాజీ ముఖ్యమంత్రికి వచ్చి హుందాతనంగా మీరు 50,000 ఇస్తున్నారా, 1,00,000 ఇస్తున్నారా, లేదా ఇంకా మహానుభావులు అయితే 10 లక్షలు ఇస్తారా, 1 కోటి రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతే చాలా బాగుండేది. అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చేసి మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, ఆ సీఎం ఈ విధంగా చేశాడు, సీఎం వల్ల ఈ విధంగా అయిందని చెప్పి చెప్పడం చాలా అసలు అది సమంజసుడు కాదు.
అంటే నేను చెప్పేది ఏంటంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడ ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారా ఏంది అనేది మరి వాళ్ళ యొక్క క్యారెక్టర్గా వదిలేస్తున్నానండి. ఇంకొకటి, ఇందాక కృష్ణాంజలి మాట్లాడుతూ వారు మాట్లాడి కొన్ని మాటలు సూపర్ 6 ఇవన్నీ కొంత ప్రస్తావన తెచ్చారు. ఆల్రెడీ గత ప్రభుత్వం ఏంటంటే పెన్షన్ ముష్టేసినట్టు 250 పెంచిందండి. మేము అలా పెంచలా, ఒకేసారి కట్టుబడి 1000 రూపాయలు పెంచేసాం. ఆల్రెడీ ఫ్రీ గ్యాస్ ఇస్తా ఉన్నాం. రేపు త్వరలో ఒక నెల 2 నెలల లోపల ఉచిత ఫ్రీ బస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆల్రెడీ కంపెనీస్ వచ్చాయి. కృష్ణాంజలి మీరు మాట్లాడలేదండి. మీరు మాట్లాడలా, మీరు వినాలి. మీరు ఏ విధంగా ఒక అనలిస్ట్ లాగా అయితే మాట్లాడలేదు, ఒక వైసీపీ కార్యకర్త లాగా మాట్లాడడం జరిగింది. మీరు ఏదైనా అనలైజ్ చేసిన ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే 14,683 కోట్లు రిబేట్ ఇచ్చినప్పుడు ప్రభుత్వము ముందు హర్షించాలి. ఇప్పుడు మాకేమైనా ఎన్నికలు ఉన్నాయండి మేము ఫ్రీగా ఇవ్వడానికి 14,683 కోట్లు ఇవ్వడానికి? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6-7 నెలలు అండి. ఈ 2 నెలలు పోతే 9 నెలలు అవుతుంది. వినండి, 9 నెలలు అవుతుంది. ఇంకో ఆర్థిక సంవత్సరం రిబేట్ ఇచ్చాం అంటే 2 సంవత్సరాలు మేము రిబేట్ ఫ్రీగా ఇచ్చేసుకొని ఇక్కడ ఏమైనా ఎన్నికలు ఉన్నాయి మాకు? మీరు అనుకున్న విధంగా, మీరు అనలిస్టే కదా, మీరు మేధావులు కదా, మీరు అనుకున్నట్లు మాకేమైనా ఎన్నికలు ఉన్నాయి ఫ్రీ ఇచ్చారు అని చెప్పి మాకే కదా నష్టం. ఇప్పుడు మేము ఫ్రీగా ఇచ్చాం, రిబేట్ ఇచ్చాము. మీరు అన్నట్టు 2026-27 మేము పెంచేసాం అనుకోండి ఛార్జీలు, దాని నష్టం ఎవరు పోతారు? మేమే కదా, ఎన్డీఏ కూటమే కదా, మా ప్రభుత్వమే కదా పోయేది. అటువంటి ఏం లేదు. మీరు దాన్ని తప్పుదోవలో మళ్లించొద్దు. వైసీపీ పార్టీ ఫేవర్ గానో లేకపోతే వారి యొక్క రిప్రజెంట్ లాగా మాట్లాడడం పద్ధతి కాదు. మీరు అనలిస్ట్ కాబట్టి ఒక అనలైజ్ గా చెప్పండి, అంతే తప్ప మేమే ఇక్కడ ఆఫీస్లో కూర్చోమండి. ఆఫీస్లో కూర్చొని మాకేమో గఫూర్ గారు చెప్తున్నారు సరదాగా, మాకు ఆఫీస్లో కూర్చొని 24 గంటలు ఏసీ రూమ్ లో ఉండే అలవాటు మాకు లేదు. ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకున్నా ఆర్నిస్తలు ప్రజలతో మమేకం అవుతుంటాం, ప్రజలు తిరుగుతూ ఉంటాం. మేము ప్రజలతోనే ఉంటామండి, అంతే తప్ప ప్రభుత్వం ఉంటే ఏసీ రూమ్ లో కూర్చోడాలు, ప్రభుత్వం లేకపోతే బయట తిరగడాలు ఇలాంటివి మాకు అలవాట్లేదు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వైజాగ్ లో గ్యాస్ కంపెనీలు పేలిపోయి చాలా మంది చనిపోయారండి. చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారండి? ప్యాలెస్ లో కూర్చొని తిరుగుతా ఉన్నారండి. అల్లాబక్షి గారు మీరు మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. గఫూర్ గారు చెప్పింది ఏంటి? మీరు టీడీపీ ప్రతినిధి కదా, మీరు ఆఫీస్కి వెళ్తారు కదా, అక్కడ కన్వే చేయండి మేము చెప్పేదని, అంతే తప్ప మీరు ప్రజల్లో తిరగరు అనేది కాదు ఉద్దేశం అక్కడ. ఐ రెస్పెక్ట్ హిస్ వర్డ్. డెఫినెట్లీ మేము మా పెద్దలకి ఎప్పుడు చెప్తా ఉంటాం అప్డేట్. మాకు పబ్లిక్ నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ వస్తే ఇమ్మీడియట్ గా దాన్ని ముందుకు తీసుకెళ్తాం, దాన్ని సరి చేసిన ఇదిలో వెళ్తా ఉంటాం, క్రమంలో వెళ్తా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ప్యానల్ ఇంతమంది మనం కూర్చున్నామండి. ఇప్పుడు గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే మనం అందరం పోరాటాలు చేసి ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామో, రేపు మేమేమైనా తప్పిదాలు చేస్తే ఎవరికంటే నష్టం? మాకే కదా నష్టం. ఇప్పుడు గుడ్ థింగ్స్. ఫస్ట్ థింగ్ 14,683 కోట్లు రిపేట్ ఇవ్వడం హర్షించాల్సిన విషయము. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎప్పుడూ ₹1 తగ్గించింది లేదు. బాధుడు చేసింది. మేము దాన్ని కొనసాగించలేదు, రిబేట్ ఇచ్చాము. ఖచ్చితంగా 2026-27లో కూడా మేము పబ్లిక్ వెళ్తామండి. ఇప్పుడు ఏ విధంగా అయితే విజయవాడలో 2 రోజులు, కన్నులో 1 రోజు ఏ విధంగా అయితే ప్రజాభిప్రాయం సేకరించామో, స్మార్ట్ మీటర్ల గురించి కానివ్వండి, లేకపోతే మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం కానివ్వండి, అప్పుడు ఖచ్చితంగా వెళ్తాం, 100% వెళ్తాం, వెళ్ళే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అలా రైట్. సైదా గారు, యాక్చువల్గా గఫూర్ గారు చట్ట ప్రకారంగా మీరు చేయాల్సిందే పబ్లిక్ హియరింగ్. రైట్. సైదా గారు, ఒకటి ప్రతిపక్ష నాయకుడిగా వెంటనే వెళ్ళారు, పరామర్శించారు. అయితే ఇప్పుడు బయట పాత వాటిని కంపేర్ చేయాలా లేదా అంటే చేయాల్సి వస్తుంది. మరి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కచ్చలూరు బోటు ప్రమాదం చూసాము, ఎల్జీ పాలిమర్స్ చూసాము, రుయా ఆసుపత్రిలో అనుకుంటా ఈ రుయానా ఐ డోంట్ రిమెంబర్, ఆక్సిజన్ అందక చాలామంది చనిపోయారు. అలాగే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన వ్యవహారం వారం వరకు కదలలేదు, పదుల సంఖ్యలో చచ్చిపోయారు, నంబర్ కూడా ఎక్కువే, 33 మంది. గోదావరిలో మునిగిపోయి 30 మంది చచ్చిపోయారు. అవును సార్. ఏది పుష్కరాలు కాదు, అది ఏమి పడవ మునిగిపోయింది. అవునవును, బోట్ మునిగిపోయి. అవును, దానికి మిస్మేనేజ్మెంట్. ఆ టైంలో తిప్పాలా లేదా అనేది కూడా అప్పుడు చర్చ వచ్చింది. ఆయన అధికారంలోకి వచ్చిన 5-6 నెలలకే జరిగింది. మళ్ళీ 5-6 నెలలకే ఎల్జీ పాలిమర్స్ జరిగింది. అలాగే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, అది కూడా మిస్మేనేజ్మెంట్. ఇది నేను చెప్తున్నది కాదు, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఆర్ సపోర్ట్ టు ఎనీబడి, బికాజ్ కన్సర్న్ మినిస్టర్ పార్లమెంట్లో చేసిన ప్రకటన
మిస్మేనేజ్మెంట్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్ అని చెప్పేసి 2022-21 గుర్తులేదు నాకు, ఆ టైంలో జరిగింది. ఓకే, ఇది అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన వ్యవహారంలో. అలాగే ఆక్సిజన్ అందక చాలామంది చనిపోయారు. ఆ విషయంలో కూడా నంబర్ 100 వరకు చనిపోతే 20 మంది చనిపోయారు. ఎంతమంది పక్కన పెడితే ఆ తర్వాత రెస్పాండ్ అయిన తీరు కూడా అనేక విమర్శలు. కదలలేదు, ఎప్పుడు కదిలేవాళ్ళు కాదు, ఇప్పుడు మాత్రం రైట్ కదిలితే తప్పేం కాదు, కానీ పరామర్శలాగా చేయాలి. అంతేగాని ఏదో యుద్ధం చేస్తున్నట్టు, ఏదో రాజకీయ బల ప్రదర్శన చేస్తున్నట్టుగా చేస్తే అప్పుడు అది ప్రజలే గమనిస్తుంటారు, చూసి అవాక్కు అవుతుంటారు, ఆశ్చర్యపోతుంటారు. అది కూడా ఒక రకంగా మీకు ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వమే కాదు, ప్రతిపక్షాలు ఎవరైనా కానీ. సాయిదే గారు సార్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ దర్శనానికి వెళ్ళినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు 6 మృత్యువార్త పట్టడం, దాదాపు 18 మంది మరి గాయాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందడం చాలా దురదృష్టకరం. ఎందుకు చెప్తానంటే ఈ మాట, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఆయన్ని విలువెలుపుగా కొలుస్తూ నిత్యం పూజిస్తూ ఆయన మీద ఒక నమ్మకంతో, భరోసాతోటి ఆయన్ని ఏ విధంగా కొలుస్తారో మనం చూసాం. అయితే ఇటీవల కాలంలో వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకన్న స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ అపశృతులు చూస్తూ ఉంటే నిజంగా ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని ప్రజలను కోల్పోతున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది. నిజంగా ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో తమ తాబేదారులని అక్కడ అధికారులుగా, తమ సంచులు మోసే వాళ్ళని, తమ మాట వినే వాళ్ళని, తమకి పార్టీకి నిధులు ఇచ్చే వాళ్ళని చైర్మన్లుగా నియమించుకుంటే అసమర్థుల్ని, చేతగాని వారిని ఈ పాలనా యంత్రాంగంలో అధికారులుగా, అలాగే పాలకవర్గ నాయకులుగా మరి నియమిస్తే ఏం జరిగిద్దో మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. మనం చూసాం లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి ఆ రోజు ఏ విధంగా మరి మనందరం మాట్లాడుకున్నామో మనం చూసాం. ఈరోజు వైకుంఠ దర్శనానికి వెళ్ళినటువంటి 6 భక్తులు, ఆంధ్రాకు సంబంధించిన 4, తమిళనాడు సంబంధించినటువంటి 2 దర్శనానికి వెళ్ళిన వాళ్ళు చివరికి వైకుంఠానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంతకంటే దుర్మార్గమైన ఉందండి? దేవుని సన్నిధికి వస్తే ప్రజలు మనశ్శాంతితో ఉండాలా, మంచి జరిగినటువంటి భావించాలా, ఆ విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్లుగా గతంలో అనేకమైనటువంటి ఇన్సిడెంట్లు జరిగినాయి. కుంభమేళాలో జరిగినటువంటి ఘటన కూడా మనం చూసాం. గోదావరి పుష్కరాలు జరిగినటువంటి ఘటనలు చూసాం. మక్కా మసీదులో మరి కోట్లాది మంది భక్తులు వస్తే తొక్కిసలాట జరిగితే ఏం జరిగిందో మనం చూసాం. ఇలాంటి ప్రమాదాలు కూడా మనం చూసాం. బోటు ప్రమాదాలు కానివ్వండి, ఇంకొకటి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ కేవలం 2500 మంది భక్తుల. ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? అసలు మీకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి టీటీడీ భద్రతా విభాగం ఏం చేస్తూ ఉన్నారు? విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని ఒక పక్కన మంట కలుపుతూ ఉంటే మీ ప్రభుత్వం వచ్చేదో ఇరగదీస్తుంది, పొడిసిద్ది, మరి భక్తులకి ప్రధానంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, వాళ్ళకి రక్షణ ఉంటామని చెప్పి గొప్ప మాటలు చెప్పినటువంటి మీ ప్రభుత్వం 6 నెలలకు జస్ట్ 6 months అంటే నేను దీని మీద మాట్లాడొద్దని నేను అన్న కానీ ఇది ఆల్రెడీ మనం దీని మీద డిస్కస్ చేశాం కాబట్టి నిన్న పరామర్శలు పరంపర జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఆ పాయింట్కి వస్తున్నా సురేష్ గారు. అయినో ఎందుకు చెప్తున్నానంటే మానవత్వంతో ప్రవర్తించాలి కదా. అతనికి మానవత్వం లేదు, మీకు మానవత్వం అని చెప్పుకుంటున్నారు కదా. ఎవరు సొమ్మిస్తున్నారండి భక్తులకి డబ్బులు? వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్. వెంకటేశ్వర స్వామి రోజుకు 4-5 కోట్ల ఆయనకి మరి ఆదాయం వస్తుంది. ఏమవుతుంది ఈ కోట్ల రూపాయల డబ్బులన్నీ కూడా? పేద భక్తులు మీ దర్శనం కోసం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ దర్శనానికి వస్తే వాళ్ళు చచ్చిపోతే మీరు ఇచ్చేది ముష్టి 25 లక్షల.
ఏమవుతున్నాయి డబ్బులన్నీ కూడా? వెంకటేశ్వర స్వామి డబ్బులే కదా, ఇక్కడ చంద్రబాబు నాయుడు జగనో లేకపోతే ఇంకొక డబ్బులు కాదు కదా. మీరు ఆలోచించాలి. ఇది ఏం పేదోడి కూడా ఒక సినిమా యాక్టర్ అర్జున్ సినిమా పుష్ప 2 తెలంగాణలో జరిగింది. సైదా గారు ఇప్పుడు విషయం ఏంటంటే కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా డబ్బులు పంపించారంట. అది ఆ డబ్బులు మరి ఆ డబ్బులు వాళ్ళ కోసం ఇచ్చారా, లేదంటే గనక ఆరోపణ చేస్తున్నట్టు ఆనం రామనారాయణ రెడ్డి గారు అంటే రహస్యంగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఇక్కడ? అది కదా ఇప్పుడు దీని మీద చర్చించాల్సిన అవసరం. అందులో ఆయన సీసీటీవీ ఫుటేజ్ ఉంది. రెండు సార్ చర్చించే ముందు వెనక ముందు జరిగినటువంటి ఘటనలు కూడా మనం మాట్లాడుకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చర్చించుకునే ముందు వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు కూడా మాట్లాడాలి కదా. ఆయన తప్పుల గురించి మాట్లాడేటప్పుడు ఈ తప్పులు కూడా చెప్పాలిగా. నేనేం చెప్తున్నానంటే ఒక సామాన్య భక్తుడు ఎవడప్ప సొత్తు కాదది, వెంకటస్వామి డబ్బులు. వెంకటస్వామికి మరి ప్రజలు అక్కడ వచ్చినటువంటి భక్తులు మరి వాళ్ళు ఏమంటారంటే మొత్తం ఏమంటారు, నాకు అది పదం రాలేదు, ఏమంటారండి? ఇది నిలువెత్తు సమర్పణ ఏదో అంటారు. నిలువెత్తు ఏదంటారు. మొత్తం ఒడ్డు మీద సొమ్మంతా కూడా ఆయనకి ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళు భక్తులు నిలువు దోపిడీ మరి ప్రజలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి కూడా ఏమనాలండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారు మనం చూస్తాం 5 సంవత్సరాల కాలంలో, ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఆయన ఎక్కడ పోయినా కానీ నవ్వుతా పోతాడు. ఇది వాస్తవం, మనం చూస్తాం విజువల్స్ లో కూడా. పరామర్శించబోయినా నవ్వుతా పోతాడు, ఎవడన్నా చచ్చిపోయినా జిందాబాదులు, ఆ సైకో బ్యాచ్ అంతే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక విఐపి ఒక కాన్వాయ్తో బయలుదేరి వచ్చేటప్పుడు పోలీసు యంత్రాంగం ఏం చేస్తా ఉంది? ఒక విఐపి బయలుదేరాడు పలానా చోట నుంచి, అతనితో ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎన్ని వెహికల్స్ ఏంటంటే ఒకరు నర్సీపట్నం వైజాగ్ లో ఒకరు ఉన్నారు, తమిళనాడులో కూడా కొంతమంది ఉన్నారండి. ముష్టి 10 లక్షలు కాదు, వాళ్ళకి ప్రభుత్వంలో ఒక జాబ్ కూడా ఇస్తామని చెప్పి అన్నాం. ప్రభుత్వంలో జాబ్ ఇస్తూ 25 లాక్ డిక్లేర్ చేసింది. మీరు ముస్లిం చెప్పాల్సిన పరిస్థితి లేదండి. మరి మీరు ఒక పార్టీ రిప్రజెంటేటివ్ కదా, మరి షర్మిలమ్మ గారు ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అన్న వచ్చినట్టు వైసీపీ పార్టీ నుంచి మరి మీరు కూడా మీకు బాధ్యత లేదా? కాంగ్రెస్ పార్టీకి ఆ బాధ్యత లేదా? కాంగ్రెస్ పార్టీ బాధ్యత లేదా? షర్మిలమ్మ ఏం చేస్తున్నట్టు మరి మీకు బాధ్యత లేదా? మీరు వచ్చి పరామర్శించవచ్చు కదా, మీరు ఎంతో కొంత సహాయం చేయొచ్చు కదా. ఒక్క నిమిషం అల్లాబక్షి గారు, ఒక్క నిమిషం. 25 లక్షలు అనేది ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. టీటీడీ దగ్గర ఏంటి ఏ రకంగా నిధులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. వరల్డ్ రిచెస్ట్ గాడ్, ఓకే. ఆయన పెద్ద ఒకటి ఆగండి సార్, ₹1 ఇవ్వడం పెద్ద విషయం కాదు. ఒక్క నిమిషం ఆగండి. గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. టీటీడీ నిధుల నుంచే వచ్చు. రెండో పాయింట్, ఒక్క నిమిషం ఆగండి. జాబ్ అక్కడ ఏంటి చెప్పింది బిఆర్ నాయుడు గారు చెప్పింది ఏంటి? చైర్మన్ కాంట్రాక్ట్ జాబ్, పర్మనెంట్ జాబ్ కాదు అది. అవును, కాంట్రాక్ట్ జాబే, దాన్ని తీసేరు కదా. ఎవరికి తెలుసు సార్, ఎవరికి తెలుసు రేపేం జరుగుతుంది? కాంగ్రెస్ వస్తే తీసేస్తారయ్యా, నువ్వేం అడ్డం పెడతావా? వైజాగ్ లో ఫార్మా ఇండస్ట్రీలో యాక్సిడెంట్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ₹1 అనౌన్స్ చేసినారు. అంటే ఫార్మా యాక్సిడెంట్ లో ₹1 అనౌన్స్ చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ పాపం అన్యాయంగా చనిపోతే వాళ్ళకు ఉదారంగా ఇవ్వాలి అని మేము చెప్తున్నాం, అంతే తప్ప దీంట్లో ఇప్పుడు ₹1 అల్లబాబు గారి సొమ్ము కాదు, ₹1 నా సొమ్ము కాదు. దేవాలయానికి సంబంధించి వాళ్ళు వచ్చారు, ఒక విశ్వాసంతో వచ్చారు, వాళ్ళు చనిపోయినారు, వాళ్ళ పిల్లలైనా కనీసం మాకు వచ్చింది అనుకుంటారనే మా భావన, అంతే. మీరు ఇవ్వకపోయినా మాకేం పోదు కదా, మాదేం పోతుంది, ఏం ఇవ్వకపోయినా ఏం కాదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు సహాయ సంతకాలు ఇస్తారు. ప్రభుత్వం నుంచి అయితే 25 లక్షలు ఇచ్చాము, ఒక ఉద్యోగం ఇచ్చాము. అట్లా కూడా అవసరం లేదు సార్. టీటీడీ నిధులు ఉన్నాయి కదా, టీటీడీ దగ్గర ఉన్నాయి కదా, టీటీడీ దగ్గర నిధులు కొరత ఏముంది? టీటీడీకి నిధులు కొరత ఏముంది? అది మేము అనేది. ఇంకోటి పెద్ద నంబర్ కూడా ఎక్కువేం కాదు కదా, అలాగే ఎక్కువ మంది ఉండాలని మేమేం కోరుకోవడం లేదు. 6 కాదండి. నేనేమన్నా ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. ఎందుకు ఇవ్వాల్సిన బాధ్యత ఉందంటే
అది ఖచ్చితంగా వారి తప్పిదం కాదు, చనిపోయిన వాళ్ళు కాదు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, అది టీటీడీ పోలీస్ యంత్రాంగం ఫెయిల్యూర్. సో టీటీడీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటది? అయిపోయింది. మరి ఈయన పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నాడు కదా, నేను క్షమాపణ చెప్పినంత మాత్రం చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? కనీసం ₹1,00,00,000 ఇవ్వవయ్యా బాబు, అదే నీ సొమ్మేం కాదు, నీ జేబులో నుంచి ఇవ్వట్లేదు కదా. రిచెస్ట్ గాడ్ వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వదిస్తాడు, సరే జరగకూడదు ఏదో జరిగిందని చెప్పేసి, లేకపోతే ఆయన కూడా శాపాలు పెడతాడు, గుర్తుపెట్టుకోండి. రైట్ సురేష్ గారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయనకి మానవత్వం ఉన్న మనిషి అయితే, బాధితులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చనిపోతే ఆయన ఏ విధంగా వాళ్ళని పరామర్శించాలా, గాయపడ్డ వాళ్ళని ఏ విధంగా పరామర్శించాలా అనే విషయంలో ఆలోచించి ఉండాల్సింది. ఇదేమన్నా తిన్నాలండి? ఇదేమన్నా జాతర? జిందాబాద్ కొట్టుకుంటా హాస్పిటల్కి వెళ్ళటానికి, డాక్టర్లు వద్దని మరి అడ్డం నిలబడితే తోసేసుకుంటా మరి ఐసీయూలోకి వెళ్ళటానికి ఏందండి ఇది? ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని, మీరు పరామర్శించండి, మీకు చేతనైతే ఆర్థిక సహాయం చేయండి, ఆ కుటుంబాలకు మేము బాసటగా ఉంటామని చెప్పండి. అలాంటిదేం లేకుండా ఏదో ఇందాక మీరు చెప్పినట్లుగా రోజా మరి ఆమె ఏ విధంగా మరి మాట్లాడిందో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, వీళ్ళు మానవత్వం లేని మనుషులు రాజ్యాధికారాన్ని చేపడితే ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. అసలు ముందు పరిపాలకుడికి మానవత్వం అనేది ఉండాలి. మానవత్వం లేకుండా రాజకీయాలు నంబర్ గేమింగ్ ఆడుతూ ఉంటే ఏం చేయలేము. డబ్బులు 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 నంబర్ గేమింగ్ ఏంటంటే దుర్మార్గం. సామాన్య ప్రజలు భక్తులు ఆడికి పోయి చనిపోతే వాళ్ళని పరామర్శించే దాంట్లో కూడా శవరాజకీయాలు చేస్తే ఏమన్నా? నీకు చేతకి నువ్వు మాట్లాడు, ₹1,00,00,000 ఇవ్వమని చెప్పి నువ్వు డిమాండ్ చేయి, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు, చెప్పు. అలాంటిదేమి లేకుండా చూసుకొని పోయి వాడు ఏం కావాలా? ఇప్పుడు వీళ్ళు గోల్ చేస్తారు, హార్ట్ అటాక్ చేస్తాడు భయపడి ఎవడన్నా ఆ పేషెంట్లు, అసలే అదుపుతో ఉన్నోళ్ళు ఏంటి వాళ్ళ ప్రాణాలకు విలువేంది ఇంకా? రైట్ సైడ్ రైట్లీ సైడ్ ఇది వెరీ బ్యాడ్ సార్, ఇది కరెక్ట్ కాదు. ఇది ఇంకోటి మాట చెబుతున్నా, ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారో CCTV ఫుటేజ్ ఉందని మీరు బయట పెట్టండి, వాళ్ళ వాస్తవాలు బయటకు వస్తాయి, వాళ్ళ దుర్మార్గం బయటపడింది. ఓకే సార్, మీరేదో కార్యక్రమం చెప్తా CCTV ఫుటేజ్ ఉంది, వాడు ఇట్టు మాట్లాడాడు, వాడు ఇట్టు మాట్లాడాడు, దృష్టి ఎన్ని మాట్లాడదు మాకు కావాల్సింది, సాక్ష్యాలు బయట పెట్టి. నువ్వు అంటున్నావు కదా CCTV ఫుటేజ్ ఉందని, పెట్టు బయటికి, ప్రజలు చీకొడతారు, వాళ్ళ మనస్తత్వం తెలుసుకోవాలి. రైట్ సైడ్ గారు. కృష్ణానీల్ గారు ప్లీజ్, ఎక్కువ సమయం లేదు ప్లీజ్. సింపుల్ గా క్లుప్తంగా చెప్తాను. ఇందాక అలాబక్ష్ గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు. నేను మాట్లాడినంత సేపే నేను మాట్లాడతాను, తర్వాత మ్యూట్ లో పెట్టి నాకు వేరే నా ఆఫీస్ కాబట్టి నాకు వేరే మిత్రులు ఉంటాను, నేను సబ్జెక్ట్ మాట్లాడుకుంటా ఉంటాను. అది ఆయనకి ఏదో కౌంటర్ చెప్తున్నాను ఫీల్ అయినట్టు. నేను నా సబ్జెక్ట్ నేను మాట్లాడతాను, జనానికి వ్యూవర్స్ చూసినటువంటి వాళ్ళు నేను మాట్లాడేది కరెక్టా కాదని అనుకుంటారు. మీరు మాట్లాడినప్పుడు నేను అబ్జెక్ట్ చేయను, నాకు అసలు అవసరమే లేదు, మీ వాదన మీరు చెప్తున్నారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శవాల మీద పేలాలు ఏర్పడటం ఎలాంటిదో అలాంటిదేనండి. ఇది ఒక 6 చచ్చిపోయారు, ఇంకేముంది, అవకాశం దొరికింది ఈ కూటమి ప్రభుత్వం మీద మనకి పెద్ద విమర్శ చేయడానికి. అందుకని ప్రతిపక్షం అన్న తర్వాత ప్రభుత్వం మీద ఏదైనా దాడి చేసేటువంటి అవకాశం దొరికితే వాళ్ళు విమర్శ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, మామూలు రాజకీయ నాయకుడు అయితే వేరే అంశం, ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, అంత బాధ్యత రహితంగా ఒక ఐసీయూలోకి మొత్తం గుంపులుగా వేసుకొని వెళ్ళిపోయి ఒక అరాచకం సృష్టించినటువంటి పరిస్థితి, దాన్ని ఎవరు కూడా హర్షించేటువంటి అవకాశం లేనే లేదు. అది తప్పు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజా దగ్గర నుంచి అందరు కింది స్థాయి వాళ్ళు ఇంకా ఎట్ట పడితే అట్లా బిహేవ్ చేస్తారు. వాళ్ళు అదుపు చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డి కదా. ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా అడిశారు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా సీఎం అనో ఓజీ అనో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అరే బాబు, మనకి ఎక్కడ నవ్వాలి, ఎక్కడ ఏడవాలి, ఏడ బాధపడాలి తెలియకపోతే ఎట్లా బాబు అని తిట్టాడు కదా. కనీసం ఆ మాట అన్న పైకన్నా అన్నారు జగన్మోహన్ రెడ్డి అనలా. సరే, అది కరెక్ట్ కాదు. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఇక్కడ నేను ఒక ప్రస్తావన చేస్తాను. ఆనం రామనారాయణ రెడ్డి చెప్పినటువంటి అంశం డబ్బులు పంచారు అనేటువంటి అంశం.
డబ్బులు పంచుతారంట, పంచి ఉంటారు, పంచుతారు కూడా. ఎందుకు అని మాట చెప్తున్నానంటే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బాధితులు ఎవరైతే ఉన్నారో, చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు కానివ్వండి, లేకపోతే బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, ఆ సమయంలో వాళ్ళ పార్టీ తరపున ఇచ్చేటువంటి సహకారం, అది తప్పేం కాదు దాంట్లో. అందుకని వాళ్ళు డబ్బులు ఇచ్చేంత మాత్రాన ప్రభుత్వాన్ని తిట్టమనో లేకపోతే వాళ్ళని తిట్టమనో అనేటువంటి కరెక్ట్ కాదు. దీన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి వాళ్ళ మీద విమర్శ చేయడానికి వాడినటువంటి అంశం ఇది. వాళ్ళ బాధ్యత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత. చనిపోయినటువంటి కుటుంబాలకు 1 లక్ష 2 లక్షలు ఇచ్చుండొచ్చు, చెప్పుకొని ఉండకపోవచ్చు. అదే విధంగా ఎక్కడో దెబ్బలు తగిలినటువంటి వాళ్ళకు ఉన్నారు, లేదా 10,000 25,000 వాళ్ళ పార్టీ తరఫున ఇచ్చుండొచ్చు ఆ 40-50 మందికి. ఇవాళ కూడా ఎవరైనా సరే ఒక ఇబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే పరామర్శకు వెళ్తామండి, ఈయన వస్తున్నాడని ఏమన్నా వాళ్ళు కూర్చొని ఉంటారా? వెళ్ళి మా పరామర్శకు వస్తున్నాడు, మీకు సహకరిస్తారా అది అని వాళ్ళకు కూడా పాపం ఏదో ఒక సహకారం వస్తుంది కదా అని దాని మీద అట్లా కూడా ఉంటారు. కాబట్టి తప్పేం కాదు, డబ్బులు ఇవ్వడం అనేది తప్పు కదా. డబ్బులు ఇచ్చిన తర్వాత ఏం చెప్పారు? అసలు తిట్టమని చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రభుత్వం చేసిన ప్రభుత్వ వైఫల్యము, మనుషులే చచ్చిపోయిన తర్వాత శాపనార్థాలు పెట్టకుండా తిట్టకుండా వీళ్ళ పొగుడుతారా ఏమన్నా? చంద్రబాబు నాయుడు కూడా అధికారం ఉంది, ఏమన్నాడు? మీ వల్ల కదా ఈ విధంగా జరిగింది. నాకు తెలిసి అయితే, నాకున్నటువంటి సమాచారం అయితే, తన సన్నిహితుల దగ్గర చంద్రబాబు నాయుడు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు అనేది నాకున్నటువంటి సమాచారం. అరే ఏంటి ఇలా జరిగింది, తిరుపతి సంబంధించినటువంటి చరిత్రలో ఇది ఎక్కడా లేనటువంటిది నాకు మచ్చ వచ్చింది, ఇది నలుగురు చనిపోవటం ఎంత అనే పాయింట్ కాదు, ఏంటి ఇలా జరిగింది ఇది అని ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారనేటువంటి నాకు దగ్గరగా ఉన్నటువంటి చూసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట బాధ. ఆయన అది బయటకు వచ్చి ఆయన అలా కళ్ళని ముఖ్యమంత్రిగా ఉండి ఈయన డేలా పడిపోయారనే నెగిటివ్ వస్తుంది. అందుకని మనము అక్కడ ఉండేటువంటి వాళ్ళు తిట్టారా, జగన్మోహన్ రెడ్డి మరి తిట్టమని తిడతారా? బాధ ఉంటుంది, ఎవరినైనా తిడతారు. ముఖ్యమంత్రిని ఏంది, గవర్నమెంట్ ఏంది దుమ్మెత్తిపోస్తారు. మనుషులు చచ్చిపోతుంటే వీళ్ళ ఫెయిల్యూర్ వల్ల కదండి చచ్చిపోయింది. వాళ్ళ కుటుంబాలు ఈ రోజున ఒక తల్లి చెప్తుంది, అరే చనిపోయారు ఎవరు చనిపోయారు, ఆ పిల్ల మొట్టమొదటి చచ్చిపోయిందని ఆవిడ చెప్పే మాటలు వింటే ఎంత బాధేస్తుంది. ఏ చంద్రబాబు నాయుడు అయితే ఆవిడకి అని గొప్ప, లేకపోతే ఇంకోటి గొప్ప అయ్యి తిట్టి పోస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి దాన్ని తిట్టమని, డబ్బులకి వెళ్ళాలి దానికి ఏమన్నా? ఇదన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్. ఇదంతా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు పనికిమాలిన పనులు రాజకీయాలు చేస్తాడు, వీళ్ళు అంతకన్నా పనికిమాలిన వ్యవహారం చేస్తారు వీళ్ళు అధికారంలో. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాడు, మనం ఇందాక నుంచి అడుగుతున్నాం, ₹1 కోటి ఇస్తే తప్పేందని. అసలు ఈ ప్రభుత్వం 5 లక్షలు ప్రకటించడం అనేటువంటిది అంతకన్నా పనికిమాలిన వ్యవహారం ఏమంటే, ₹1 కోటి ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. ఖచ్చితంగా ₹1 ఇప్పుడు తర్వాత ఏం చేశారు? ఎవరైనా సరే మెంబర్స్, టీటీడీ మెంబర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ కుటుంబాలు సహకరించమని చెప్పారు. ప్రభుత్వం వైపు నుంచి లేక టీటీడీ వైపు నుంచి కూడా కొంత అమౌంట్ ఇవ్వచ్చు, ప్రభుత్వం వైపు నుంచి కొంత ఇవ్వచ్చు. ₹1 వరకు ఒక కుటుంబానికి ఇస్తే తక్కువే, అదేమి ఎక్కువ కాదు. వాళ్ళకి మనం మీరు అన్నట్టుగా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా పూడ్చలేమండి. అది కూడా దైవ సన్నిధిలో అలాంటి పరిస్థితుల్లో చనిపోవటం అనేటువంటి ఈ విషయంలో మాత్రము మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిన తప్పుల మీద లేకపోతే ఐసీయూలోకి అలా వెళ్ళారు అవన్నీ చూస్తున్నారండి జనం, అవన్నీ చూస్తున్నారు. జనం ఎలాగో వాళ్ళని అసహించుకున్నారు. అసలు వాళ్ళని జనం పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తప్పుల మీద తప్పులు చేసుకుంటున్నారు. మీరు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు తప్పులు చేయకుండా జాగ్రత్త వహించడానికి మాత్రమే మనం చెప్పగలం. అందుకే ఎక్కువ వాళ్ళ గురించి చెప్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణానీల్ గారు, సైదా గారు, అల్లాబక్షి గారు అండ్ గఫూర్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.